మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు తప్పితే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నందువల్లే ప్రభుత్వం ఏం చేసినా ఆ జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉందని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఒక మాట చెప్తున్నా బాధతోటి అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కదా అధ్యక్ష. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు దర్శక ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు. బయట టాకు ఆకలికైనా ఓర్చుకుంటారు కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను